పాత్రికేయ పెద్దలకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సామాజిక నమస్కారం. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం మీ ద్వారా కొన్ని విషయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మాదిగ సమాజానికి కూడా చేరవేయాలనే సంకల్పంతో ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అసెంబ్లీలో రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదికకు ఆమోదం తెలుపుతూ ముందుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడంలో ముందు వరుసలో ఉండబడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, క్యాబినెట్ కమిటీ అయినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అనితమ్మ గారికి, జనార్దన్ రెడ్డి గారికి, మనోహర్ గారికి, సత్యకుమార్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక నమస్కారాలు తెలియజేస్తుంది. 30 సంవత్సరాల మాదిగల ఆశను, ఆకాంక్షను నెరవేర్చే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చొరవ చూపుతూ ముందుకు వెళ్తున్న సందర్భంలో వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి ఉద్యమకారులుగా, ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అశువులు బాసినటువంటి అమరవీరుల త్యాగాల ఫలితంగా నిర్మించబడినటువంటి ఉద్యమం వర్గీకరణ అంశం పరిష్కారానికి దోచుకోబోతున్న సందర్భంలో మరొకసారి యావత్తు మాదిగ జాతి పక్షాన, అమరవీరుల పక్షాన, త్యాగపూరితమైనటువంటి జీవితాలను అందించి ఉద్యమంలో పాల్గొనబడినటువంటి ఎంఆర్పీఎస్ నాయకుల, కార్యకర్తల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. అయితే అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ కోసం రామచంద్రరాజు కమిషన్ని 96లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి 96లో రామచంద్రరాజు కమిషన్ జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వర్గీకరణ అమలు చేసుకోవచ్చని చెప్పిన సందర్భం. అదే సందర్భంలో ఆ నివేదికను ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు 97లో 68, 69 జీవోనివ్వడం, ఆ తర్వాత సోదరులు హైకోర్టులో సవాల్ చేయడం, హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేయడం, మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం, ఆనాడు కూడా గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అమలు చేసిన విషయాన్ని కూడా మేము చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తాము. అదేవిధంగా నేడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ రంజన్ కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం, ఎస్సీలో ఉండబడినటువంటి అసమానతలు గుర్తించడం, ఆంధ్రప్రదేశ్లో, విజిత ఆంధ్రప్రదేశ్లో వారిని కూడా తన నివేదికలో వెళ్లి ఉపకులాలకు 1% గాను, మాదిగ ఉపకులాలకు 6.5% గాను, మాల ఉపకులాలకు 7.5% గాను రిజర్వేషన్లు వర్గీకరిస్తూ కేటాయించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తాం. అదే నివేదికను అసెంబ్లీకి ఇవ్వడం, ఆ నివేదికను అసెంబ్లీలో